మహాకుంభమేళలో తళుకుమన్న తార మోనాలిసా. మహాకుంభమేళలో పూసలమ్ముకుంటూ అద్భుతమైన ఫోటోలు, వీడియోలతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన మోనాలిసా కుంభమేళ మోనాలిసాగా పిలువబడుతుంది. ఆమె ప్రస్తుతం అనేక వార్తలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ యువతి సోషల్ మీడియాలో తన అందచందాలతో ఆకర్షితులను చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఆమెకు ఉన్న క్రేజ్ తో బాలీవుడ్ నుండి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఓ పాత్రలో నటించనుంది మోనాలిసా. ఇది ఆమెకు మంచి అవకాశం అని తెలుస్తోంది. ఈ సినిమా ఆఫర్ పై మోనాలిసా స్పందించింది. నిజంగా ఎప్పుడెప్పుడు హీరోయిన్ అవుతానా అని ఎదురు చూశాను. నాకు యాక్టింగ్, డాన్స్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. ఆమె అడిగినప్పుడు తనకు ఇష్టమైన యాక్టర్ల గురించి చెప్పింది. మా అమ్మ నాన్న అంటే నాకు బాగా ఇష్టం. అలాగే సోనాక్షి సిన్హా, సల్మాన్ ఖాన్ అంటే కూడా బాగా ఇష్టమని తెలిపింది. అయితే ఈ క్రేజ్ తో ఆమె కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఇంటికి వచ్చి ఫోటోలు, వీడియోలు అడుగుతున్నారని, ఇది ఇబ్బంది కలిగిస్తోందని అంటుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేయబడిందని, పలు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అయినట్లు కూడా తెలిపింది. ఈ కుంభమేళలో ఫోటోలు, వీడియోలు తీసుకున్న వారి వల్ల ఆమె కాస్త ఇబ్బంది పడిందని, ఇప్పుడు ఇంటికి వచ్చి దాక్కొని ఉంటున్నాను అని చెప్పింది. కానీ ఇప్పుడు అదృష్టం తనను వెతుక్కుంటూ వచ్చే సినిమా ఆఫర్ ఇచ్చిందని, ఆమె యాక్టింగ్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. ఇది నా లైఫ్లో కొత్త చాప్టర్. సంతకం చేయడం నేర్చుకున్నాను అని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆమె తాజాగా విడుదల చేసిన ఫోటోలో పుష్ప 2 మూవీ పోస్టర్ ముందు ఆమె దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు పోస్టర్ బయట, రేపు పోస్టర్ లోపల. కాలచక్రం అంటే ఇదే, త్వరలోనే ముంబైలో కలుసుకుందాం అంటూ ఆమె ఎక్స్ లో ఈ రోజు ఒక పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చింది. దీంతో మోనాలిసా పుష్ప 3లో ఉండబోతుందా అన్న ప్రచారం నెట్టింట వైరల్ గా మారింది. బాలీవుడ్ లోనే కాదు, ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ తేనకళ్ల సుందరి. పుష్ప 3లో ఒక స్పెషల్ రోల్లో కనిపించనుంది. త్వరలోనే సుకుమార్ మోనాలిసాని కలవబోతున్నారు అని సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. దీనిపై అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.